నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో సెమీస్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. జింబాబ్వేతో గురువారం జరిగిన సూపర్ 8 మ్యాచ్లో 72 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో సత్తా చాటిన హర్షదీప్ సింగ్ మ్యాచ్ అనంతరం ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్కు ముందు తాను వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ను తన తండ్రితో కలిసి చూసినట్లు తెలిపాడు. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు 6 కొట్టిన ప్రతిసారి తన తండ్రి సౌత్ ఆఫ్రికా బౌలర్లపై అరిచాడని, విండీస్ బ్యాటర్లను శపించాడని వివరించాడు. హోటల్ రూమ్లో మా కుటుంబంతో కలిసి వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూశాను. విండీస్ బ్యాటర్లు 6 కొట్టిన ప్రతిసారి మా నాన్న వారిపై అరవడం మొదలుపెట్టాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లను బండబూతులు తిట్టాడు. నేను ఆయన్ని శాంతింపజేశాను. కేవలం క్రికెట్ను చూస్తూ ఆస్వాదించమని, సౌత్ ఆఫ్రికా గెలవాలని ప్రార్థించండి అని అన్నానని హర్షదీప్ సింగ్ పేర్కొన్నాడు. అయితే సౌత్ ఆఫ్రికా అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి తమ సెమీస్ అవకాశాలను మెరుగుపరిచిందని తెలిపాడు. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నామన్నాడు. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సి వస్తే మాత్రం వారిని ఖచ్చితంగా ఓడిస్తామన్నాడు. ఈజీగా గెలుస్తుందని ఊహించాం. తిలక్ వర్మ కూడా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ చూసినట్లు తెలిపాడు. మేమంతా ఆ మ్యాచ్ చూసాం. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండడంతో వెస్టిండీస్ చేసిన పరుగులు సరిపోవని మాకు తెలుసు. సౌత్ ఆఫ్రికా జట్టు ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో ఈజీగా లక్ష్యాన్ని ఛేదిస్తారని మేము ముందే ఊహించామని తిలక్ తెలిపాడు. హార్దిక్ పాండ్యా సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్పై మేమంతా ఓ కన్నేసాం. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాతే జింబాబ్వేతో మ్యాచ్పై పూర్తి ఫోకస్ పెట్టాం. సంక్షోభాన్ని అధిగమించడం, మా నైపుణ్యాలను ప్రదర్శించడంపై మాత్రమే మేం దృష్టి సారించామని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. సెమీఫైనల్ రేసులో టీమిండియా నిలవాలంటే వెస్టిండీస్పై సౌత్ ఆఫ్రికా గెలవడం కీలకంగా మారింది. దాంతో యావత్ భారత్ సౌత్ ఆఫ్రికా గెలవాలని కోరుకుంది. ఆ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో రన్ రేట్ లెక్కలతో సంబంధం లేకుండా పోయింది. వెస్టిండీస్తో ఆఖరి మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే సెమీస్ చేరనుంది. ఈ మ్యాచ్ రద్దయినా ఓడినా భారత్ పోరాటం ముగుస్తుంది.